పునీత జోజప్ప గారి నవదిన జపములు. 2వ దినము. విరక్తత్వము. విరక్తత్వమునకు ఉత్తమ మాతృకైన పునీత జోజప్ప గారా, మీకు వందనము. ఆత్మము. విరక్తత్వమునకు అధికముగా స్నేహించిన పునీత జోజప్ప గారా, నేను ఈ విషయంలో మీకు ప్రియపడ చేయవలసినదేమి. జోజప్ప గారు: కుమారుడా, నీవు మాకు ప్రియపడ ఇష్టమైన ఎడల మేము ఆశించిన విరక్తత్వమును అనుపుణ్యమును ధ్యానించవలేను. మేము పుట్టినది మొదలు మా విరక్తత్వమునకు కొంచెమైనను కొరత రాకుండా యోగ్యమైన విధముగా కాపాడితిమి. మేము కన్య మరియమ్మకు భర్తగా ఏర్పరపబడుటకు ముందు విరక్తత్వం మీద విశేష ప్రియముంచి ఆ పుణ్యమును మా మైత్రముల కంటే అధికంగా స్నేహించి మా హెచ్చరికతో కాపాడుకొంటిమి. మేము ఎప్పుడూ విరక్తులుగా నుండుటకు సర్వేశ్వరునికి మాట ఇచ్చితిమి. పునీత కన్య మరియమ్మ మాకు పత్ని అయిన పిమ్మట ఆమె యొక్క పుణ్యములను విశేషంగా ఆ పరిశుద్ధ కన్యాశ్రీ యొద్ద వెలిగిన విరక్తత్వమనడు పుణ్యమును కని ఆ పుణ్యమనడు పుష్పము వాడిపోకుండా కన్యాశ్రీల రాజ్ఞి యొక్క చల్లని శరణములో అడుగునకు పరిగెత్తి వచ్చుచుమి. ఇటువంటి పుణ్యమును పొందు మా జీవిత కాలంలో ప్రయాసపడినందువలన మా అంత్య సమయమున మితిలేని సంతోషమును అనుభవించితిమి. దీనిని వినని వారలారా, ఏలిన వారు నీ మరణ సమయంలో నీకు జ్ఞాన సంతోషము రప్పించినట్లుగా ఇప్పుడే నీవు విరక్తత్వమనడు పుణ్యమును స్నేహించి నీ అంతస్తు తగినట్టు దానిని కాపాడుటకు ప్రయాసపడుటయేగాక ఆ పుణ్య పుష్పము వాడిపోకుండా పరిశుద్ధ కన్యాశ్రీ యొక్క నీడలో దాచుకొనుము. పాపాత్ములైన మా కొరకు కన్యాశ్రీల రాజ్ఞిని ప్రార్థింప మరవకుము. అద్భుతము. ఒక కన్యాశ్రీల మఠంలో అరళమ్మ అనే ఒక కన్యాశ్రీ పునీత జోజప్ప గారి మీద చాలా భక్తి కలిగి ఉండెను. ఈ పుణ్యవతి 6 సంవత్సరములకు కట్టిన వ్యాధి వలన కష్టపడుచు మంచం మీదనే పరుండి ఉండెను. తన శరణమునకు పునీత జోజప్ప గారు నియమించి ఉండు బుధవారంలో తాను మృతి పొందవలెనని ప్రార్థించినదేగాక తన తోటి కన్యాశ్రీలను వేడుకోమని అడిగాను. ఒక దినం ప్రొద్దున తను చూడవచ్చిన శ్రేష్ఠురాలమ్మను చూసి, నేను ఈ దినం మరణ పొందపోవచ్చున్నాను అనెను. అదెట్లని నీకెవరు చెప్పిరనగా శ్రేష్ఠురాలమ్మ అడగగా, పునీత జోజప్ప గారు దాన్ని నాకు తెలిపిరని వ్యాధిగ్రస్తుగా ఉన్నాడు అరళమ్మ అని కన్యాశ్రీ చెప్పాను. శ్రేష్ఠురాలమ్మ మిగతా కన్యాశ్రీలు వ్యాధిగ్రస్తురాలైన కన్యాశ్రీ వద్ద ఏ మరణ గుర్తు లేదని పైన చెప్పిన మాటలు గమనింపకయు నమ్మకయు విడిచిపెట్టిరి. ఆ దినం మధ్యాహ్నం గురువైన వారు ఈ సమాచారం విని మఠంలోకి వచ్చి వ్యాధిగా నుండి కన్యాశ్రీకి అవస్థనిచ్చుటకు ఇష్టపడకపోయినా అరళమ్మ ఆయన కన్యాశ్రీ యొక్క మనవిని త్రోయజాలని వారై అవస్థాభ్యంగా మిచ్చిరి. వ్యాధిగా నుండిన కన్యాశ్రీ పునీత జోజప్ప గారి యొక్క తిరుస్వరూపం చూచుచు శ్రేష్ఠురాలమ్మతో చెప్పినదేమగా, వందిత తల్లి, ఇదిగో నేను ఉత్తరించే స్థల వేదన అనుభవించక చక్కగా మోక్షం ప్రవేశించు సర్వేశ్వరుడు కట్టడి చేసిరి. ఇదిగో దేవర తల్లియు పునీత జోజప్ప గారును పునీత అరళప్ప గారును నన్ను మోక్షం తీసుకొని పోటకు వచ్చి ఉన్నారని సంతోషంతో చెప్పుచు ఆమె ముందు చెప్పిన ప్రకారం ఆ దినం సాయంత్రం 6 గంటల భాగ్యమైన మరణం పొంది పరలోక రాజ్యమును చేరును. కావున ప్రియ సహోదరులారా, పునీత జోజప్ప గారిని ప్రార్థింపుము.